చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరందరూ కలిసి చదవండి. ప్రభువు మనలను దీవించినట్లుగా మనం ముందుకు సాగుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. నాతో పాటు 14వ వచనం దయచేసి అందరూ చెప్పండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో స్థిరపరిచి దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రియులరా, దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రశస్తమైనటువంటి ఈ సమయములో మనమందరం కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించుటకు, దేవునిని ఘనపరచడానికి మనమందరం దేవుని యొక్క సన్నిధానానికి కూడి వచ్చాం. దేవుడు మనతో మాట్లాడితే మన జన్మ ధన్యం అవుతుంది. మనం అన్ని విషయాలలో ఆదరించబడతాం. దేవుడే మనతో మాట్లాడితే మన జీవితాలకు ఆదరణ కలుగుతుంది, క్షేమాభివృద్ధిని కలుగుతుంది. గనుక దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఇప్పటి వరకు మేమందరం నీ మందిరమునకు వచ్చి ప్రభువా, ఆరంభ ప్రార్థన మొదలుకొని ఈ సమయము వరకు నీ సన్నిధిలో పాడిన పాటలు, అలాగే వాయిద్యాలు, చప్పట్లు, అలాగే చేతులెత్తి ఆరాధన చేయుట, మోకరిల్లి ఆరాధన చేయుట, నీ మందిరములో నిలువబడి నిన్ను ఆరాధించుట అంతయు మీరు చూశారు. ఈ ఆరాధన మీ దృష్టికి ఆమోదయోగ్యముగా ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. ఇశ్రాయేలీయులు చేసిన స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న దేవుడవని మేము నమ్మాము గనుక మేము నిన్ను స్తుతించాము నాయన. మా స్తుతి అనే సింహాసనము మీద, ఈ ఆరాధన అనే సింహాసనము మీద మా మధ్యలో మీరు ఆసీనులై ఉండి మా అందరితో మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. మీరు మాట్లాడితే మా మనసుకు నెమ్మది దొరుకుతుంది. మీరు మాట్లాడితే మా బ్రతుకులో ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. కనుక యేసయ్యా, మీరే మా అందరితో మాట్లాడి నీ సేవకుని అభిషేకించి నీవు వాడుకునే ఘనత పొందమని శక్తి కలిగిన నజరేయుడైన యేసు నామములో
ఈ మనవులు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులరా, కూడి వచ్చిన మీకందరికీ ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక పునరుద్ధానపు ఆరాధనలు మనమందరం పాలు పొంది దేవుని ఆరాధన చేసే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం చదువుకున్నటువంటి ఈ 91వ కీర్తనలో 16 వచనాలు మనకు కనబడుతున్నాయి. ఈ 16 వచనాలలో మొదటి మాట, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మనము ఆరాధన చేసేటటువంటి ఆ గొప్ప దేవుని గూర్చి 2 మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం. ఒకటి మహోన్నతుడు, రెండవ మాటగా మనం చూస్తున్నాం ఏంటంటే సర్వశక్తిమంతుడు. మహోన్నతుడు, రెండవ మాట సర్వశక్తిమంతుడు. ఈ మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అంటే ఈ ఇద్దరు, అంటే మహోన్నతుడు, రెండవ మాట సర్వశక్తిమంతుడు, ఇద్దరు ఒకటేనా అంటే చదవబడుతున్న ఈ లేఖనం మనకు కాదు అని తెలుపుతుంది. ఎందుకు కాదు అని మనము అనాల్సి వచ్చిందంటే, నా చాటున నేనే ఉంటే నేను ఒక్కనే అవుతాను, నా చాటున ఇంకొకరు ఉంటే అప్పుడు ఎంతమంది అవుతారు? ఇద్దరు. అంటే ఇక్కడ మహోన్నతుడు ఒకడు ఉన్నాడు, మహోన్నతుని చాటున ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటంట? సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మన మహోన్నతుని చాటున, సర్వోన్నతుని చాటున ఆ నీడన మనము ఆశ్రయించడానికి మనమందరమును కూడా పిలువబడ్డాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలలో భూమి మీద అనేకులు ఉన్నారు. సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోకములోనే అనేక నివాసులు ఉన్నారు. వీరందరిలో ఎవరు శ్రేష్ఠులు, వీరందరిలో ఎవరు ధన్యులు, వీరందరిలో ఎవరు భాగ్యవంతులు అని మనము ఆలోచనను చేయగలిగితే, పరిశుద్ధ లేఖనాలలో 16వ కీర్తన, దయచేసి మీరు మొదటి 2 వచనాలను చదవగలిగితే భక్తుడు ఇలాగు పలుకుతున్నాడు, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియును లేదని నేను యెహోవాతో మనవి చేయుదును. 3వ వచనములో, నేను ఈలాగు అందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఈ భూమి మీద ఎవరు శ్రేష్ఠులు? ఏమండి, ఈ భూమి మీద ఎవరు శ్రేష్ఠులు అన్న ప్రశ్నకు ఏమని చెప్పబడుతుంది? జవాబు, భక్తులే శ్రేష్ఠులు. లోకంలో భూమి మీద సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. లోకంలో మనం చాలా మందిని చూడగలుగుతాం. కానీ లోకంలో ఎవరు శ్రేష్ఠులయ్యా అంటే భూమి మీదనున్న భక్తులు శ్రేష్ఠులు. స్తోత్ర. ఈ భక్తులు ఎందుకు శ్రేష్ఠులయ్యారు? ఈ భక్తులు ఎందుకు ధన్యులయ్యారు? ఈ భక్తులు ఎందుకని వారి వారి జీవితాలలో ఇంత గొప్ప స్థితికి వారు ఎదగగలిగారు అంటే, మనం చదువుకున్న 91వ కీర్తనలోని 14వ వచనం మనకు చెబుతుంది. ఈ భక్తులు యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ భక్తులు వారి యొక్క జీవితాలలో
దేవుని కొరకు ఇచ్చేటటువంటి మొదటి ప్రాధాన్యత, ఈ భక్తులు వారి వారి జీవితాలలో దేవుని కోసం చేసేటటువంటి ఘనకార్యాలు, గొప్ప కార్యాలను గురించి ఈ పరిశుద్ధ లేఖనం మనకు బహు తేటగా చెబుతుంది. ఎందుకు భూమి మీద భక్తులు శ్రేష్ఠులు? భూమి మీద భక్తులు శ్రేష్ఠులు ఎందుకు అయ్యారు? భక్తులందరూ చాలామంది చంపబడుతున్నారు, భక్తులందరూ హింసింపబడుతున్నారు, భక్తులు దూషింపబడుతున్నారు. కొందరు భక్తులంట రంపముల పాలైపోయారంట, కొందరు భక్తులు సరసాలలో వేయబడ్డారంట, కొందరు భక్తులు ఇదిగో మృగములకు వేయబడ్డారంట, కొందరు భక్తులు అగ్నిగుండములో వేయబడ్డారంట. వాళ్ళను గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు విశ్వాస వీరులు అంటాడు. విశ్వాస వీరులు, దేవునిని భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి ఆ భక్తులను గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు కేవలము శ్రేష్ఠులు. అందరం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు శ్రేష్ఠులంట? భూమి మీద ఎవరు శ్రేష్ఠులంటండి? భక్తులే శ్రేష్ఠులు, భక్తులే శ్రేష్ఠులు. భూమి మీదనున్న భక్తులు శ్రేష్ఠులు ఎందుకయ్యా అంటే లేఖనం సెలవిస్తుంది, వారు దేవునిని ప్రేమించుచున్నవారు. వీళ్ళు భక్తులు ఎలా అయ్యారంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. చూడండి, దేవునిని భక్తులు ప్రేమించారా? దేవుడు ఈ భక్తులను ప్రేమిస్తున్నాడా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఎవరిని ప్రేమిస్తున్నాడు? యోహాను సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఆయనను కోరుకొనలేదు గాని, మీరు ఆయనను ఏర్పరచుకొనలేదు గాని, ఆయనే మిమ్ములను ప్రేమించి ఆయనే మిమ్ములను ఏర్పరచుకొని ఉన్నాడు అంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం, దయచేసి 16వ వచనాన్ని చూడండి. 15-16 చదవండి దయచేసి. మీరు నన్ను 15వ అధ్యాయము 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, తండ్రిని మీరు ఏమి అడుగుదురో అది మీకు ఆయన అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. 16వ వచనం మొదటి లైన్లో ఏమంటాడంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ప్రేమించలేదు, మీరు నా యొద్దకు రాలేదు, మీరు నన్ను ప్రేమించి మీరు నాకేమి ఇవ్వలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేనే ప్రేమించాను, నేనే మీ యొద్దకు వచ్చాను, నేనే మీకు ఇచ్చాను, నేను మీతో నేనే మాట్లాడాను. ఎవరు మాట్లాడారంట? దేవుడు మాట్లాడాడు. దేవుడే దగ్గరకు వచ్చాడు, దేవుడే ప్రేమించాడు, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే నియమించుకున్నాడు, దేవుడే సమస్తమును నీ జీవితంలో ఆయనే నీ గురించి బాధ్యత తీసుకొని నీ ఎడల సమస్తం చేస్తూ వచ్చాడు. స్తోత్ర. అందుకే యోహాను భక్తుడు ఈ 15వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవునిని ఏర్పరచుకొనలేదు. ఏమండి, మీరు ఏర్పరచుకొనలేదు, మీరు ఏర్పరచుకొనలేదు. ఏమండి, మీరు రాలేదు, మీరు ప్రేమించను లేదు. కానీ ఎవరు ప్రేమించారంట? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీకు అందరికీ తెలిసిన వాక్య భాగమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తున్నాడు.
దేవుడు మన ఎడల తన ప్రేమను ఇంకను వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు ప్రేమించినటువంటి సందర్భం, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రేమిస్తున్నాడు. లోకం ప్రేమ వేరుగా ఉంటుందండి. లోకం ఎప్పుడు ప్రేమిస్తుందంటే ఆరోగ్యంగా ఉంటే ప్రేమిస్తుంది. లోకం ఎప్పుడు ప్రేమిస్తుంది అంటే అవయవాలన్నీ బాగుండి అందంగా కనబడితే ప్రేమిస్తుంది. లోకం ఎప్పుడు ప్రేమిస్తుంది అంటే హోదా ఉంటే ప్రేమిస్తుంది. లోకం ఎప్పుడు ప్రేమిస్తుంది అంటే ఇంటి నిండా సంపద ఉంటే ప్రేమిస్తుంది. లోకం ఎప్పుడు ప్రేమిస్తుందంటే నీ మైండ్ అంతా చక్రంగా పనిచేస్తే ప్రేమిస్తుంది. నువ్వు జ్ఞానంగా ప్రవర్తిస్తే ప్రేమిస్తుంది. జ్ఞానం తప్పి ప్రవర్తించావు అనుకో అంటారా? మెంటలోని ఎంతమంది ప్రేమిస్తారు? అందహీనుణ్ణి ఎంతమంది ప్రేమిస్తారు? ఒక దరిద్రుని ఎంతమంది ప్రేమిస్తారు? ఒక పనికి రాని నిష్ప్రయోజకుణ్ణి ఎంతమంది ప్రేమిస్తారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరందరూ కూడా, పౌలు భక్తుడు అంటాడు, మీరు ఇంకను బలహీనులనై ఉండగా, మీరందరూ పాపులునై ఉండగా, మీరందరూ దేవునికి దూరస్తులునై ఉండగా, మీరందరూ అవిధేయులునై ఉండగా, మీరందరూ తిరుగుబాటుదారులునై ఉండగా, మీరందరూ తండ్రి లేని పిల్లల లాంటి వారుగా ఉండగా, మీరందరూ కొండల మీద చెదరిపోయిన గొర్రెలలాగా తిరుగులాడుతుండగా దేవుడంట మనలను ప్రేమించెను. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకయ్యా దేవుడు ఇంతగా మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే 3వ అధ్యాయం 16వ వచనం మీరు ఇంతకుముందే చెప్పారు, మనము నశింపక నిత్య జీవము పొందునట్లు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతున్నటువంటి మాట ఏంటంటే, మనము నశించిపోవటము దేవుడికి ఇష్టం లేదు గనుక మనమందరమును కూడా ఇదిగో ఎవరమును ఏ విధము చేతనైనను నష్టపోవటము ఆయనకి ఇష్టమును లేదు గనుక తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారంగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆయన మనల్ని ప్రేమించి వచ్చాడు. ఆయన దరిద్రుల కొరకు వచ్చాడు, ఆయన బలహీనుల కొరకు వచ్చాడు, ఆయన రోగుల కొరకు వచ్చాడు, ఆయన చెదరిపోయిన వారి కొరకు వచ్చాడు, ఆయన ఈ భూలోకములో ఉన్నటువంటి సమస్త మానవ కోటి అంతటి కొరకై యేసు దేవుడుగా ఈ భూలోకంలో జన్మించాడు. స్తోత్రం. అందుకే యేసయ్య చెప్పుతున్నాడు, భక్తుడైన కీర్తనాకారుడు ఆ 16వ కీర్తన 3వ వచనములో చెబుతున్నాడు, భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అంటాడు. భక్తులు ఎందుకు శ్రేష్ఠులయ్యారో నేను చెప్పబోతున్నాను. ఇదిగో ఇక్కడ దేవుడు మనల్ని అందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేనే మిమ్మును ఏర్పరచుకొన్నాను. ఎందుకంటే మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. స్తోత్రం. ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడంట చెప్పండి ఒకసారి. ఏమండి, ఎందుకు ప్రేమిస్తున్నాడు? దేవుడు ప్రేమించటంలో ఉద్దేశం ఏంటంటే బైబిల్ చెప్తుంది, మీరు ఫలించుటకును ఫలములు నిలిచియుండుటకును. మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. మీరు ఫలించకపోతే, మీ ఫలము నిలిచి ఉండకపోతే మీ జీవితాలకు ఎప్పటికీ కూడా ఘనత అనేది రాదు. మీకు ఘనత, సమాజంలో ఘనత కలగాలంటే మీరు ఫలించాలి. రెండవది మీ ఫలములు నిలిచి ఉండాలి.
అందుకే సృష్టికర్త అయిన దేవుడు ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జీవితాలను అందరిని గురించి దేవుడు ఎలాగూ మనల్ని ప్రేమిస్తున్నాడో దానిని గురించి ఈ 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా దేవుడు ఒక చక్కని మాట మనకు తెలియజేస్తున్నాడు. 17వ వచనంలో ఏమంటాడంటే, మీరు ఒకనిని ఒకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఏమిటంట దేవుడి ఆజ్ఞ? ఏమిటి? ఏమంటే దేవుని ఆజ్ఞ ఏమిటంటే ప్రేమించాలి. దేవుని ఆజ్ఞ మనకు నేర్పుతున్నటువంటి సందేశం ఏమిటంటే దేవునిని మనము ప్రేమించాలి. దేవునిని మనం ప్రేమించాలి. ఈ లోకములో ఉన్న వారిని మనం ఎలాగైతే ప్రేమిస్తున్నామో సృష్టికర్త అయిన దేవునిని కూడా మనం అలాగుననే ప్రేమించాలి. ఇప్పుడు మనము దేవుని వాక్యంలో 91వ కీర్తన 14వ వచనంలో మనం చదివాము కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఏమండి, జలప్రలయము వచ్చి ప్రపంచమంతా నాశనమైపోతుంటే, జలప్రలయము వచ్చేసి లోకమంతా మునిగిపోయి నశించిపోతుంటే ఆ లోకమంతటిలో నుండి నోవహు కుమారులను కోడండ్రను దేవుడు నశించిపోకుండా కాపాడాడు. ఎందుకు? ఆ జలప్రలయము నుండి దేవుడు ఎందుకని జలప్రలయము నుండి నోవహును తప్పించాడు? సొదొమ గొమొర్రాల పట్టణాల మీదకి అగ్ని గంధకములు కురిసినప్పుడు అంతయును కాలిపోతూ ఉంటే ఆ దేశములో నుండి లేకపోతే ఆ పట్టణములో నుండి లోతు భార్యను, లోతు కుమార్తెలను ఆ అగ్ని గంధకాల చేత కాలిపోకుండా వాళ్ళను తప్పించాడు. తప్పించాడా లేదా? సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుమార్తెలు చచ్చిపోయారా? కాలిపోయారా? కాలిపోలేదు కదా. ఎందుకు? జలప్రలయములో నోవహు ఎందుకు నశించలేదు? దేవుని బిడ్డలారా, ఇదంతయును మనము జ్ఞాపకం చేసుకుంటే తేలిన ఫలితార్థం ఏంటంటే వారు దేవునిని ప్రేమించారు. స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. ఇదండి దేవుడు తన భక్తులను ఎందుకు కాపాడుతున్నాడంటే, తన భక్తులు ఎందుకు శ్రేష్ఠులు అవుతున్నారంటే, దేవుని భక్తులు ఎందుకు ఈ భూమి మీద వర్ధిల్లుతున్నారు అంటే, దేవుని భక్తులకు ఎందుకు ఘనత కలుగుతుంది అంటే వాక్యం సెలవిస్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. మనకు బైబిల్ చెప్తుంది, యోబుకు కలిగిన కుమార్తెలు యావదాస్తి, తర్వాత చివరికి భార్య కూడా విడిచిపెట్టిపోమంటుంది. అంత భయంకరమైనటువంటి శ్రమలు వచ్చి అతనిని ఆవరించినప్పుడు అతడు తన నోటి మాటతోనైనను పాపమును చేయకుండా అతడు దేవునిని ఘనపరిచాడంట. స్తోత్రం. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, దేవుడు ఇచ్చెను, దేవుడే యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. చూసారా? దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడు పలుకుతున్న మాట? సుఖం అనుభవించేటప్పుడా? ఏమండి, నెమ్మది అనుభవించేటప్పుడా? గౌరవ మర్యాదలు అనుభవించేటప్పుడా? 10 మందిలో చాలా హ్యాపీగా సంతోషంగా సంభాషిస్తున్నప్పుడా? ఏమండి, ఎప్పుడు దేవుడిచ్చను, దేవుడే తీసుకొనేనని చెప్పగలుగుతున్నాడు అంటే ఆయన కష్టకాలములో. హల్లెలూయా.
కష్టకాలములో బాధలలో, ఇబ్బందులలో, శారీరక సంబంధమైన శ్రమ, ఒక ప్రక్క సంతానం పోయింది, యావదాస్తి అంతయును కూడా అగ్ని చేత కాల్చబడ్డాయి. పశు సంపద వచ్చి వేరొక వాడు తోలుకుపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులలో యోబు భక్తుని దేవుడు ఎందుకు కాపాడుతూ వచ్చాడు, ఎందుకు ఆ శ్రమలన్నింటి నుండి తప్పిస్తూ వచ్చాడు అంటే బైబిల్ చెప్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. స్తోత్ర హల్లెలూయా. యోబును గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, యోబు రెండంతల ఆశీర్వాదము నొందెను. అందరికంటే రెండంతలు ఎక్కువ యోబు యొక్క ఆశీర్వాదం. ఆ మాట 42వ అధ్యాయములో వ్రాయబడిన మాట. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థనను చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. 42:10 చదువుతున్నాం, దయచేసి చిత్తగించండి. యోబునకు పూర్వమును కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరికి దయచేశాడంట? శ్రమలలో ఉన్నవానికి, కష్టాలు అనుభవించిన వాడికి, బాధలు పడ్డవాడికి, నష్టాల పాలయ్యాడు, అవమాన పాలయ్యాడు. తన జీవితంలో దేవుని బిడ్డలారా అందరి చేత, స్నేహితుల చేత హేళన పాలైపోయాడు. కానీ చివరికంట ఈ 42:10 మనం చదువుతున్న మాట ఏంటంటే, అందరికంటే అతడు రెండంతలుగా ఆశీర్వాదము నొందెను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎందుకు యోబును దేవుడు అంత అధికంగా ఆశీర్వదించడానికి కారణం ఏంటి అంటే, అంత భయంకరమైనటువంటి శ్రమలలో నుండి ఎందుకు తప్పించాడు అంటే, బైబిల్ చెప్తున్న మాట, యోబు అన్నిటికంటే దేవునిని ఎక్కువగా ప్రేమించెను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని ఏం చేస్తాడంట? తప్పించదను. ఇంకొక మాట అంటాడు, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. స్తోత్రం హల్లెలూయా. మీకు తెలుసు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథంలో ఒక ప్రధానమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. యూదుల పక్షంగా ఒకడు ఉన్నాడు, అన్యజనుల పక్షంగా ఒకడు ఉన్నాడు. అన్యజనుల పక్షంగా ఉన్నవాడు అతడు యూదుల పక్షంగా ఉన్నవానిని హింసించాలని, యూదుల పక్షముగా ఉన్న మొర్దెకైని చంపాలని, మొర్దెకైని భూమి మీద లేకుండా చెయ్యాలని అతడు ఎంతో ప్రయాసపడ్డాడు. అతని కొరుకంట దేవుని బిడ్డలారా 50 మూరల నిలువు కలిగినటువంటి ఒక ఉరి కొయ్యను కూడా సిద్ధపరచాడు. చూడండి ఒకసారి ఆ అధ్యాయంలో. హామాను చేయించిన 50 మూరల నాటబడి ఉన్నదని అనగా, రాజు దాని మీద అతనిని ఉరితీయుడని కాగా, హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద అతనినే ఉరితీసిరి. ఈ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం చదవండి, తర్వాత మీకు తెలుస్తుంది.
12వ వచనం అంతటి మనం తెలిస్తే చదివితే ఆ మాటలు మనకు తెలియబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, మీకు అర్థమైంది కనుక నేను ముగిస్తున్నాను. ముగించడం అంటే ఈ ఎస్తేరు గ్రంథాన్ని ముగిస్తున్నా, ప్రసంగం ఏం ముగించటం లేదు. గమనించండి, ఇక్కడ హామాను ఒకవైపు ఉన్నాడు, మొర్దెకై ఒక్క పక్కన ఉన్నాడు. హామాను ఏమో దుష్టుడైన వాడు. హామాను అనబడిన వాడు దుష్టుడు, వార్వలేనివాడు, ఒకని క్షేమమును కోరుకోలేనివాడు. ఈ హామాను అనే ఈ వ్యక్తి మొర్దెకైని చంపడానికి ప్రయత్నం చేశాడు. మొర్దెకైని చంపడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడంటే భక్తులైన వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. స్తోత్ర, హల్లెలూయా. భక్తుడైనటువంటి మొర్దెకై పక్షంగా దేవుడు ఉన్నాడు గనుక దేవుడు ఏం చేశాడంటే అతనిని తప్పించాడు. ఉరికొయ్య నుండి తప్పించాడండి. ఎవరు తీసిన గోతిలో అంటారు కదా, వాడిని పడేద్దామని ఒకడు రాయి అడ్డం పెట్టాడంట. రాయి అడ్డం పెడితే వాడు మంచి ఏది పడాలనుకున్న వాడేమో మంచిగా పక్కన వెళ్ళిపోయాడు. వాడు పెట్టిన రాయికి వాడే వచ్చి కొట్టుకున్నాడంట. అంటే ఎవడు తీసిన గుంటలో ఖచ్చితంగా వాడే పడతాడు. కానీ భక్తులు ఏం చేస్తారయ్యా అంటే, భక్తులు గుంటలు తీసేవారు కాదు. స్తోత్ర. భక్తులు గుంటలు తీసేవారు కాదు, భక్తులు కీడు చేసేవారు కాదు. దేవుని నమ్మినటువంటి విశ్వాస భక్తులు ఎవనికి ఏ విధమైన హానిని కలిగించువారు కాదు. ఎందుకంటే ఆ భక్తులకు తెలిసిన సత్యం ఏంటంటే, ఈ భక్తి మనకి ఏమి నేర్పుతుందంటే, దేవుడే నన్ను ఏర్పరుచుకొని ఈ భక్తిలోనికి తీసుకొచ్చాడు గనుక నేను ఫలించాలి, నా ఫలము నిలిచి ఉండాలి. స్తోత్ర. నేను ఫలించాలి, నా ఫలము నిలిచి ఉండాలి. నేను మాత్రమే కాదు, నేను బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలనుకొని మనం ఎలాగైతే కోరుకుంటామో, నేను ఫలించాలి, నా ఫలములు నిలిచి ఉండాలని ఎలాగైతే కోరుకుంటున్నామో, అదిగో పొరుగువాడును ఫలించాలి, పొరుగువాడు ఫలములు కూడా నిలిచి ఉండాలి. హల్లెలూయా. అదే మాట మనము ఆ యోహాను సువార్త 15వ అధ్యాయములో 17వ వచనం అనుకుంటాను, అక్కడ వ్రాయబడిన మాట, మీరును ఒకనిని ఒకడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరును ఒకనిని ఒకడు ఏం చేయాలి? మీరును కూడా ఒకనిని ఒకడు తప్పించండి. నోవహు తప్పుకున్నట్లుగానే, లోతు తప్పుకున్నట్లుగానే, మొర్దెకై తప్పించబడినట్లుగానే, దేవుని బిడ్డలారా, భక్తులందరూ శ్రమలలో నుండి తప్పించబడిన భక్తులందరూ కూడా దేశానికి కలిగే శ్రమ నుండి భక్తులు ఆ ప్రజలను తప్పించటం కోసమే మీరును ఒకరిని ఒక్కడు ఏం చేయాలంట? ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు నశించిపోకుండా వాళ్ళను తప్పించాలి, వాళ్ళను కాపాడాలి, వాళ్ళను ఆ శిక్ష నుండి తప్పించాలి, లేకపోతే ఆ అపాయకరమైన పరిస్థితి నుండి వారిని మనము తప్పించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఈ పరిశుద్ధ లేఖనములో, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలు మనం చదివితే తెలుస్తుంది, హామాను ఏమో ఉరి తీయబడ్డాడు, మొర్దెకై ఏమో హామాను కూర్చుండే సింహాసనాన్ని అధిరోహించాడు. అంటే దేవుడు శ్రమలలో నుండి తప్పిస్తాడు, దేవుడు ఒకరిని హెచ్చింపచేయువాడు కూడా దేవుడే, ఒకరిని హెచ్చింపచేసేవాడు దేవుడే. అందుకే ఈ పునరుద్ధానపు వేళ మనమందరము నేర్చుకునవలసినటువంటి
ప్రాముఖ్యమైనటువంటి సందేశం లేకపోతే సత్యం ఏమిటంటే మనం ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మనము మొట్టమొదటగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవునిని ప్రేమించువారము కావాలి. భూమి మీద భక్తుడైనటువంటి దావీదు ఈ 16వ కీర్తనలో 3వ వచనంలో ఇదే మాట చెప్పాడు. భక్తులు శ్రేష్ఠులు అని చెప్పాడు. ఆ భక్తులు దేవునిని ప్రేమించేవారు అని ఈ 91వ కీర్తన 14వ వచనంలో చదువుతున్నా. మరలా భక్తులు అదే మాట చెప్పారు. మన కొరకు పరము నుండి భూలోకానికి పంపబడిన మన ప్రభు అయిన యేసయ్య కూడా అదే చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రేమించండి. ఒక్కసారి మనము యోహాను సువార్త 21వ అధ్యాయములోనికి వెళితే దేవుని బిడ్డలారా, అక్కడ చాలా సంఘటనలు మనం చూడగలుగుతాం. అప్పటికి యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఇంకా 3వ దినమున ఆయన దేవుని బిడ్డలారా లేపబడ్డాడు. ఆయన 40 రోజులు భూమి మీద సంచరిస్తూ అప్పటికే ఆయనను ప్రేమించుచున్న ఆయన శిష్యులకు కూడా కనబడిన సందర్భాన్ని మనం చూడగలుగుతాం. చూడండి, 21వ అధ్యాయము యోహాను సువార్త 21వ అధ్యాయములో దేవుని బిడ్డలారా మొదటి వచనం నుండి మనం చదువుదాం. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరచుకొనెను. స్తోత్ర. మరలా అంటే అర్థం ఏంటి? అంతకు మునుపు ఒకసారి జరిగింది అని అర్థం. మరలా హాస్పిటల్కి వచ్చారంటే అర్థం ఏంటంట? ఇంతకు మునుపు ఒకసారి వచ్చాం. మరలా అంటే ఇప్పుడు ఇది 2వసారి. మరలా అంటే ఇక 3వసారి కూడా కావచ్చు, ఇక ఎన్నిసార్లు అయినా కావచ్చు. మరలా మరలా మరలా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆల్రెడీ పునరుద్ధానుడైన యేసు మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి తనను తాను సజీవునిగా తనను విశ్వసించిన తన భక్తులైన వారికి తనను తాను కనబడ్డాడు. అయినా తనను ప్రేమించుచున్న తన భక్తుల యొక్క జీవితాలలో ఇంకా అజ్ఞానము చావలేదు, అంధత్వము పూర్తిగా తొలగలేదు. అందుకే వాళ్ళందరూ కూడా యేసయ్యను విడిచి యేసయ్యను మరిచిపోయి వారందరూ కొంతమంది ఏం చేశారయ్య అంటే, వారిలో ఒక ప్రముఖమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. యేసయ్య శిష్యులు మొత్తం ఎంతమంది అంట? 12 మంది. ఈ 12 మందిలో ప్రముఖులు 3. ఈ 3లో ప్రముఖుడు ఇంకొక ఆయన. ఆ ప్రముఖుడి పేరు ఏంటయ్య అంటే సీమోను పేతురు. ఏం పేరంట? సీమోను పేతురు. ఈ సీమోను పేతురు ఆయనకు ఒక ఆలోచన కలిగింది. యేసయ్య ఉన్నంతకాలం యేసయ్యతో తిరిగాడు, యేసయ్య బోధలు విన్నాడు, యేసయ్య చేసిన అద్భుత కార్యాలు చూశాడు, ఆయన కోసం ప్రాణమైనా పెడతానన్నాడు. కానీ యేసయ్య చనిపోయిన తరువాత ఆయన అన్నమాట విడిచిపెట్టేశాడు. చివరికి యేసు చనిపోయి పునరుద్ధానుడుగా తిరిగి లేచిన తరువాత కనబడినప్పటికీ కూడా మందమతుడై యేసయ్యను గూర్చిన పనిని కానీ ఆయన బోధను కానీ ప్రక్కకు నెట్టివేసి ఈ సీమోను పేతురు, తర్వాత దిదుమ అనబడిన తోమయు, గలిలయలోని కానా అని ఊరివాడునగు నతనయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. ఎంతమంది మొత్తం లెక్కేశారా? ఏమన్నా ఎంతమంది అంట? సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమా, తర్వాత నతనయేలు, జబదయి కుమారులు ఒక 2. ఎంతమంది మొత్తం? 5. ఆ 5తో పాటు ఆయన శిష్యులలో మరొక 2. మొత్తం ఎంతమంది? 7 అండి. ఈ 7 ఒక చోట ఉన్నారు. ఈ 7 ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళందరి మధ్యలో ఇదిగో ఈ సీమోను పేతురు వాళ్ళతో చెప్పుతున్నాడు. ఇప్పుడు సీమోను పేతురు సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ సీమోను పేతురు 12 మంది శిష్యులలో ముగ్గురిలో ఒకడు. అంటే ఇతడు చాలా ప్రముఖుడు. ఈయనతో ఏమని చెప్పాడంటే, పేతురు, ఈ బండ మీద నా సంఘమును
కట్టుదును, దీని ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువ జాలవు అని వాగ్దానము ఇదిగో పేతురుకు దేవుడు చేశాడు. ఇట్టి పాతాళ లోకపు ద్వారములు నీ ఎదుట నిలువ నేలవని వాగ్దానము నొందినటువంటి ఇంత ప్రముఖుడైన సీమోను పేతురు ఆ మిగతా వాళ్ళందరితో ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా మీరు చూడండి, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. ఏమంటున్నాడంట? చేపలు పట్టబోదును అంటున్నాడు. ఇప్పుడు హలో అందరు ఇక్కడే ఉన్నారు కదా, నేను ఇప్పుడు చేపలు పట్టబోతున్నాను అంటే ఎందుకు ఈ మాట చెప్ప? ఆయన చేపలు పట్టడానికి పోయేవాడు పోవచ్చుగా, జనంతో ఎందుకు చెప్తున్నా, మధ్యలో వాళ్ళందరితో ఎందుకు చెప్తున్నాడంటే, నేను వెళ్తున్నాను కదా, మరి మీరు కూడా నాతో వస్తారా? మరి ప్రముఖుడు పిలిచినాక రారా? ఇక ఏమండి మీరు చూడండి, మేటు తిరుగుతున్నప్పుడు మేటుతో పాటు పక్కన ఉన్న ఎద్దులు కూడా తిరగాలి. ఏమండి మేటెద్దు ఉంటుంది కదా, ఆ మేటెద్దు చుట్టూ తిరుగుతుంటే దానితో జత కట్టబడిన ఎద్దులన్నీ తిరిగితేనే కళ్ళము నూర్పిడి జరుగుతుంది. కళ్ళం తొక్కబడాలంటే మేటెద్దు తిరగాలి, మేటెద్దుతో పాటు జత కట్టబడిన జతగాన్లన్నీ తిరగాలి. అప్పుడే ఆ కుప్ప నూర్పిడి జరుగుతుంది. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు ఈ సీమోను పేతురు ఎట్లాంటి వాడయ్యా అంటే ప్రముఖుడు, మేటెద్దు లాంటి వాడు. దేవుని బిడ్డలారా అందుకే ఈ సీమోను పేతురు వాళ్ళకందరికి ఒక మాట సైగ చేసేసాడు. ఇదిగో నేను ఇప్పుడు చేపలు పట్టబోదునని వారితో అనగా, వారేమన్నా తక్కువ తిన్నారా? వాళ్ళు ఏమంటున్నారంటే, మేమును కూడా నీతో వచ్చేద్దామని వారు చెప్పారంట. వారు అందరు కలిసి, ఇప్పుడు ప్రభువు యొక్క శిష్యులు ఇక్కడ 7 కనపడుతున్నారు. వీరందరూ మెజారిటీ మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రముఖులలో మెజారిటీ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏం పట్టడానికి వెళ్ళారంటే, చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడానికి వెళ్ళారు కానీ వారు రాత్రి అంతయును కూడా వారు ప్రయాసపడ్డారు కానీ వారు ఒక్క చేపయును కూడా వారికి ఏమియును పట్టలేదంట. 3వ వచనంలో చెప్పబడిన మాట. కానీ ఆ రాత్రి ఏం పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచాడు. అయితే ఆయన యేసు అని అతని శిష్యులు అతనిని గుర్తుపట్టలేదు. ఇక కొంత సంభాషణ ఇక్కడ జరిగింది ప్రియులారా. వీరందరూ కూడా యేసును గ్రహించగలిగేటట్లుగా, యేసును వారు అర్థం చేసుకోగలిగినట్లుగా దేవుని యొక్క మాటలను బట్టి మనం గమనిస్తాము. యేసు చెప్పిన మాట ప్రకారంగా 6వ వచనంలో వారు వల వేశారు. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మేము చేపలు ఒక్కటి కూడా పట్టలేదయ్యా. కాబట్టి ఇదిగో ఆయన మాట చొప్పున 6వ వచనంలో, అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు ఈ ధోనిలో ఉన్న ఈ 7 చెప్పాడు. ప్రముఖుడైనటువంటి పేతురుతో చెప్పిన మాట ఇదే మాట, ఇదే స్వరము. అయ్యో నేను ఎక్కడో విన్నట్లుందే, ఇదే స్వరము, ఇదే మాట. ఏం మాట? వల వేయండి అన్నాడు కదా. లూకాసు వార్త 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట మనకందరికీ జ్ఞాపకానికి రావాల్సింది. మీరు చూడండి ఆ మాట. ఏలినవాడా, రాత్రంతయును మేము ప్రయాసపడ్డాం, మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. స్తోత్రం. ఈ 5వ అధ్యాయం అంతటిలో దేవుని బిడ్డలారా సీమోను పేతురు జాలరిగా ఉన్నాడు, చేపలు పట్టేవాడుగా ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఏమి అతనికి దొరకలేదు. కానీ ఆయన
చెప్పిన మాట ఏమని ఆయన చెప్పాడంటే, ఇదిగో నీ దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో అంటే యేసు ప్రభు చనిపోక ముందు చెప్పిన అద్భుతం. యేసు ప్రభు పేతురుతో చెప్పాడు, రాత్రంతా ప్రయాసపడ్డాను, చేపలు దొరకలేదు, కానీ ఇప్పుడు నీ మాట ప్రకారం వల వేస్తామని చెప్పి వారు విస్తారమైన చేపలు పట్టారు అని మనము ఈ 5వ అధ్యాయములు మనం చదువుతాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయములో లూకాసు వార్త 5వ అధ్యాయములో 11వ వచనములు మనం గమనిస్తే, 10వ వచనములు మనం గమనిస్తే, ఆ ప్రభు అయిన యేసయ్య ఈ సీమోను పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీవు ఇప్పటి నుండి మనుషులను పట్టు జాలరివిగా ఉంటావు. స్తోత్ర. ఎప్పటి నుండి? ఒక అద్భుతం కల్లారో చూశాడు, ఒక అద్భుతాన్ని చేయించగలిగిన శక్తిమంతుడైన దేవుని క్రీస్తునాథుని స్వరం విన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రభు స్వరం విన్నాడో, ఆ ప్రభు చెప్పినట్లుగా చేశాడో, విస్తారమైన చేపల రాశిని పట్టగలిగాడో, చూశాడు, అతనికి అర్థమైంది ఈయన ప్రభువు. హల్లెలూయా. ఈయన ఆజ్ఞ ప్రకారం చేస్తే ఏదైనా జరుగుతుందని విశ్వసించాడు గనుక ఆ ప్రభువు ఈ సీమోను పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, నేను నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తున్నాను, నువ్వు ఇక మీదట మనుషులను పట్టేవాడవవుతావు. ఇదండి మొదటి పిలుపు. నీవు మనుషులను పట్టే మనుషుడవుగా అవుతావు అని ఎప్పుడైతే పిలిచాడో, ఇప్పుడు ఆ మనుషులను పట్టేవాడు మళ్ళీ ఏం పడుతున్నాడంట? మనుషులను పట్టేవాడు మనుషులనే పట్టాలి, ఎలుకలను పట్టేవాడు ఎలుకలనే పట్టాలి, పాములను పట్టేవాడు పాములనే పట్టాలి, కుందేలను పట్టేవాడు ఏమన్నా ఏం చేయాలంట? ఏ చేసేవాడు అదే చేయాలి. కానీ ఇక్కడ అంత తిరగలబడింది వ్యవహారం. ప్రభు చనిపోయాడు అనుకున్నాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన తన భక్తులకు కనబరుచుకున్నాడు, అయినా గ్రహింపు లేక అందరూ చనిపోయారు. మోషే లాంటి గొప్ప భక్తుడే చనిపోయాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి చనిపోయాడు. లేచినట్లు ఆధారం మనం ఎక్కడ చూడలేము. యేసు లేచాడని అందరూ చెప్తున్నారు, ఖాళీ సమాధి ఉంది మనం చూసాం, కానీ నమ్మటానికి అంత సఖ్యంగా లేదన్నట్లుగా వారు అనుమానిస్తూ వారి జీవన యాత్రలు ముందుకు సాగిపోతుంటే యేసు మరలా వారికి దర్శనం ఇచ్చాడు. స్తోత్రం. వారితో మాట్లాడాడు. ఆ మాట ఎప్పుడైతే సీమోను పేతురు విన్నాడో, దేవుని బిడ్డలారా, అతనికి గ్రహింపు కలిగింది. ఈ స్వరం ఏదో మునుపొక్కసారి నేను విన్నట్లుగా ఉందే, ఈ స్వరము ఏదో ఇంతకు మునుపు నేను విన్నానే, అదే స్వరం ఇది, అదే స్వరం ఇది. ఆ స్వరము పలికిన వాడు ఎవరు అంటే ప్రభువైన యేసునాథుడు. స్తోత్రం. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, రాత్రంతా ఈ 21వ వచనంలో కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్కటి కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట, దోణె కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. స్తోత్ర. హల్లెలూయా. ఏ ప్రక్కన వల వేయాలంట? కుడి ప్రక్కన. అంతకుముందు ఏం చెప్పాడు? అంతకుముందు లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? కొంచెం లోతునకు నడిపించి వల వేయమన్నాడు. ఇప్పుడేమో కుడి ప్రక్కన వేయమన్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, కుడి ప్రక్కన వేయబడుట అంటే దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన వారికి సాదృశ్యంగా చెప్పబడుతున్నటువంటి మాట, దేవుని రాజ్యము కొరకు నిర్ణయింపబడిన వారి కొరకు చెప్పబడుతున్న మాట, నిత్య జీవమునకు మునిపే నిర్ణయింపబడిన జనాంగమును గురించి పలుకుతున్నటువంటి మాట. కొందరు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు భూమి మీద వారు ఉన్నారు. వారి దగ్గరకు వెళ్ళి వల విసిరితే దేవుడు నిశ్చయంగా వారిని దేవుడు తన నిత్య రాజ్యములోనికి చేర్చుకుంటాడు. స్తోత్రం. ఇప్పుడు ఈ సీమోను పేతురు
ఇంత పరిస్థితులు జరిగిన తరువాత వాళ్ళందరూ కూడా అతడు యేసు అని వారు గ్రహించగలిగినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. చూడండి, ఆ 12వ వచనములో చివరి మాట, చేపలు అంత విస్తారంగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున. ఎప్పుడు తెలిసిందంట వాళ్ళకు? ఎప్పుడు తెలిసిందంట? యేసయ్య వారి జీవితాలకు ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకునండి, వారికి తినడానికి రొట్టెను చేపలను ఇచ్చినప్పుడు వారు ఆ రొట్టెలను ఆ చేపలను తినినప్పుడు వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే ఈయన ప్రభువైన యేసు. స్తోత్రం, హల్లెలూయా. 12వ వచనంలో మనం అదే కథ చదువుతుంది. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడగ తెగింపలేదు. స్తోత్రం. ఇప్పుడు అందరికి అర్థమైపోయింది, ఈ 7గురికి అర్థమైపోయింది. ఈ యేసు ప్రభు యొక్క ఆజ్ఞను మరచి, ఆయన బోధను విడిచి, ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటను మరచిపోయి, ఇదిగో వారు ఫలించిన వారి ఫలములో నిలిచి ఉండాలనే సంగతిని మరచిపోయి వచ్చినటువంటి ఈ 7గురికి యేసయ్య అని ఎప్పుడైతే అర్థమయ్యిందో వారు మరలా దేవునిని మహిమపరచడానికి దేవుడు కృప చూపిన సందర్భాన్ని మనము గమనిస్తాం. 13వ వచనం చూడండి. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. స్తోత్ర. 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఈ 21వ అధ్యాయంలో 15వ వచనంలో ఇప్పుడు ఈ అందరికీ ప్రముఖమైన వ్యక్తి ఎవరంట? ప్రముఖమైన వ్యక్తి ఎవరంట? సీమోను. అంటే ఇప్పుడు మన భాషలో మనం చెప్పుకోవాలంటే సీమోను ఎక్కడ కూర్చుంటే అక్కడ కనీసం 7గురైనా ఉంటారు. సీమోను ఎక్కడికి వెళితే అక్కడికి 7గురైనా వెళ్తారు. అది పిక్నికే కావచ్చు, ఏమండి, అది ఎక్కడైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. అక్కడ సీమోను ఉన్నాడంటే సీమోను ప్రముఖుడు కనుక ఆ ప్రముఖుడైన వ్యక్తితో కనీసము లేదంటేనే ఎంతమంది అంట? 7గురు ఉంటారు. అందుకే ఇప్పుడు మిగతా 6గురిని పట్టించుకోలే, 6గురిని అడగడం లేదు, ప్రముఖుని పట్టుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు అనేది ఒక నాణెమునకు ఒకవైపు భాగమే. కానీ రెండవ వైపు భాగం ఏమిటంటే దేవుడు తన రాజ్యములో అందరినీ చేర్చుకోవడం కొరకు ప్రముఖులను దేవుడు పట్టుకోబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అధికారులను దేవుడు పట్టుకోబోతున్నాడు. స్తోత్రం. నాయకులను దేవుడు పట్టుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానులైన వారిని పట్టుకోబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ సీమోనుతో మొదలుపెట్టాడు. సీమోను, నీవు నన్ను, సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. స్తోత్ర. ఏం చేయాలంటే ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు? పేతురుని ఏమడుగుతున్నాడు ప్రభువు? సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఎవరంటున్నారు? సీమోను పేతురు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్న సంగతి నీకు తెలుసు. దేవుని బిడ్డలారా, అరలా 16వ వచనం కూడా చూడండి. ఆ 16వ వచనంలో రెండవ మాట అడుగుతున్నాడు, రెండవసారి అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా?
ఎవరిని అడుగుతున్న మాట? సీమోను పేతురును. కానీ ఆయన సమాజంలో ఎలాంటి వ్యక్తి అంట? ప్రముఖుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనాల్ని ఆకర్షించగలిగే శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. అందుకే ఇప్పుడు ఈ రెండవ మాటగా ఏమంటున్నాడంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావని రెండోసారి అతనిని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. 17వ వచనం, మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. అప్పుడు అతడు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఈ 3 సందర్భాలలో ప్రేమిస్తున్నాననే మాటకు చెప్పిన మాట ఏంటంటే, నా గొర్రెలను మేపుము. రెండవది, నా గొర్రెలను కాయుము. మూడవసారి కూడా ప్రభు చెప్పుతున్న మాట ఏంటంటే, నా గొర్రె పిల్లలను మేపుము. స్తోత్ర. నన్ను ప్రేమించేవాడు చేయాల్సిన పని, నన్ను ప్రేమించేవారు చేయవలసిన పని. మీరు నన్ను ప్రేమించిన ఎడలో ఏం చేయాలి? ఏం చేయాలంటే, మనం దేవుని ఆజ్ఞలను, కట్టడలను మనము అనుసరించి నడవాలి. మీరు జ్ఞాపకం చేసుకునండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ప్రేమించే వారి కొరకు మనం ఏమేం చేస్తామో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడుతుంది. అది లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి ప్రభు అయిన యేసును పిలిచాడు, తన గృహానికి పిలిచాడు. ఆ గృహానికి ప్రభు అయిన యేసు వచ్చాడండి. యేసు వచ్చినప్పుడు అతనిని చేర్చుకొని అతనికి భోజనం సిద్ధపరిచాడంట. భోజనము సిద్ధపరిచాడు. 36వ వచనము నుండి, ఒకడు తనతో కూడా, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చెయ్యవలనని ఆయనను అనగా యేసయ్యను అడిగాడు. ఆయన అనగా యేసు ఆ పరిసయ్యుని ఇంటికి భోజనానికి వచ్చాడంట. ఆ భోజనానికి వచ్చినప్పుడు ఆ పరిసయ్యుడు అతనికి అనగా ప్రభు అయిన యేసునకు భోజనం పెట్టాడు. ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆ యేసును గూర్చి విని ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చింది. ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చి ఆ పరిసయ్యుని ఇంటిలో ఉన్న యేసుకు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకడేమో పరిసయ్యుడు, ఇంకొక ఆమెమో పాపాత్మురాలు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు యేసును ప్రేమిస్తున్నారు? ఏమండి, ప్రేమించే వ్యక్తులు, ప్రేమింపబడే వ్యక్తులు ప్రేమించే వారి చేత ఏమేమి అనుభవిస్తారంట? ఓ భోజనం పెడితే సరిపోతుందా? పిలిచినప్పుడు ఈ మర్యాదలు చెయ్యాలి కదా. ఏం మర్యాద? అతిథి మర్యాద చేస్తారు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, తర్వాత తుడుచుకోవడానికి టవల్ ఇస్తారు, తాగడానికి మంచినీళ్ళు ఇస్తారు, కూర్చోవడానికి కుర్చీ వేస్తారు, ఆ తర్వాత భోజనం పెడతారు. ఎంతగానో ప్రేమిస్తున్నాం కనుక ఆ ప్రేమించే వ్యక్తి దేవుడా, చుట్టం మంచోడైతే గుడ్ల కోడి అని కూడా చూడరు, వేసేయటమే. ఎందుకంటే మంచోడు మంచోడు చుట్టం, మనకు ప్రియమైన చుట్టం. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇంత ప్రేమ చూపుతున్నారు లోకం, కానీ యేసును మాత్రము పిలవడానికైతే పిలిచాడు. నేను ప్రేమిస్తున్నానంతగా పిలిచాడు, కానీ తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదంట, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదంట. ఏదో భోజనం అయితే పెట్టడానికి రెడీగా ఉన్నాడంట. కానీ ఇంతలోగా పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆమె యేసు పాదాల దగ్గర నిలుచుండి ఆమె ఏడ్చంట
కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆ పాదాలకు అత్తరు పూసింది. స్తోత్ర. ఏది ప్రేమ అంటారు? ఏది ప్రేమ అంటారు? చెప్పండి అమ్మో. ఏది ప్రేమ? పరిసయ్యుడిది ప్రేమ, పాపాత్మురాలైన స్త్రీది ప్రేమ. మీరు చూడండి, పాదాలను తడపడానికి కన్నీళ్ళు అంటే ఎంత ఏడిస్తే ఆ పాదాలు తడిసినాయి. కీర్తనకారుడు భక్త దావీదు అంటాడు, నా కన్నీటి చేత నా పరుపు తేలియాడుచున్నది అంటాడు. స్తోత్ర. నా కన్నీటి చేత, దివారాత్రులు నా కన్నీటి చేత నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక, అంటే ఎంత దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడో. దావీదు వ్యభిచారి, దావీదు పాపాత్ముడు, దావీదు ఘోరం చేశాడు, దావీదు నేరస్తుడు. నిజమే, హత్య చేసింది దావీదు, హత్య చేసినది నిజమే. దావీదు బత్షెబాతో పాపమును చేసినది నిజమే. దావీదే అన్నాడు, నా పాపములు నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నవి అంటాడు. కానీ ఆ తల వెంట్రుకలను మించిన పాపాలన్నీ అంట కొట్టుకొని పోయాయి అంట. ఏట్లో పడింది? కట్లేరా? కృష్ణానది ఏరా? మూసీ నదా? ఏ నదిలో కొట్టుకుపోయాయండి? దావీదు యొక్క కన్నీటి ప్రవాహములో పాపాలన్నీ కొట్టుకుపోయాయి. అంటే దేవుణ్ణి ఎంత ప్రేమించాడు గనుకనో దేవుని దగ్గర క్షమాపణ పొందడానికి అంతగా ఏడ్చాడు. ఇప్పుడు ఈమె పాపాత్మురాలే కానీ దేవుని బిడ్డలారా, ఈమె చేసిన పనిని మీరు చూడండి. విలువైన అత్తరు, ఇంకా విలువైన కన్నీరు, విలువైన కురులు. మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఏదైనా స్త్రీకి విలువైనది ఏదైనా ఉంది అంటే మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట, ఆమెకు తల వెంట్రుకలే ఆమెకు ఘనతనిస్తుంది అని బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం చదువు తల్లి. స్త్రీకి తల వెంట్రుకలు తన తల వెంట్రుకలు పెంచుకునుట. హల్లెలూయా. స్త్రీకంట తల వెంట్రుకలు పెంచుకోవటం ఘనత అంట. తల వెంట్రుకలు పెంచుకోవటం ఘనత అంటే ఆ తల వెంట్రుకలను ఎంత జాగ్రత్త వహిస్తుందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు తల వెంట్రుకలను ఎవరైనా చిక్కుబడేటట్టు చేసుకుంటారా? తల వెంట్రుకలను ఎవరైనా నలిపితే, ఆ తల వెంట్రుకలు చిక్కుబడే పరిస్థితికి వస్తే మీరు అసలు సహిస్తారా? స్త్రీకి ఘనత కలిగించేది ఏంటంటే, ఒకటి తల వెంట్రుకలు. ఇక ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఇప్పుడు నేను చెప్పబోయేది తల వెంట్రుకలను గురించే. ఇప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పాపాత్మురాలే. పాపం చేయడానికి కూడా తల వెంట్రుకలే అవసరం. ఎందుకంటే తల బాగుంటే అందంగా ఉంటుంది, అందంగా ఉంటే అనేకులను ఆకర్షిస్తుంది, అనేకులను ఆకర్షిస్తే అనేకుల దగ్గర నుండి సంపాదించి దండుకుంటుంది. అలాంటి స్త్రీ ఆమె తమ జీవితంలో యేసయ్య సన్నిధిలో కన్నీళ్లు విడిచింది. ఆ తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది.
తుడిచినప్పుడు ఎంత చిక్కుబడి ఉంటాయో. తల వెంట్రుకలు చిక్కుపడితే చిక్కు తీయాలంటే ఎంత బాధ చెప్పండి. చెప్పండి ఒకసారి. తల చిక్కుపడితే చిక్కు తీయటం కష్టమా తేలిక? కష్టమే. ఏం కష్టం అయ్యా అంటే చిక్కు తీయటం కష్టం. రెండవది చిక్కు తీస్తుంటే ఇంకో కష్టం ఏంటయ్యా అంటే నొప్పి పుడుతుంది. అందుకే చిక్కు పడకుండా కాపాడుకోవటం స్త్రీ యొక్క బాధ్యత. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక బాధ, ఈ చిక్కుబడిన వెంట్రుకలకు ఈ చిక్కు తీస్తుంటే నొప్పి పుట్టుతుంటే ఒక బాధ అయితే, ఇంకొక అంతరంగపు బాధ ఏంటయ్యా అంటే ఈ చిక్కుబడిన వెంట్రుకలు చిక్కు తీస్తుంటే కొన్ని వెంట్రుకలు తెగిపోవచ్చు. కొత్తిమీర పోయి పుదీనా కట్టవచ్చు. కొత్తిమీర కట్ట ఏమో బాగుంటుంది, పుదీనా కట్ట ఏమో. ఇప్పుడు ఏం తీస్తుంటే పుదీనా కట్టలాగా ఎందుకు అవుతుందంట? చిక్కు తీస్తుంటే భౌతిక సంబంధమైన నొప్పి, అంతరంగపు స్వభావంలో నా అందము తగ్గుతుందే అటువంటి బాధ. కానీ ఈమె యేసును ప్రేమిస్తున్నది కనుక ఇట్లాంటి బాధలు ఏం పెట్టుకోలేదు. ఉంటే ఉన్నాయి, స్తోత్రం, హల్లెలూయా. ఆయనే బోడి తల చేసిన ఆయనే చేయాలా? చెప్పండి. బోడి తల చేసిన ఆయనే చేయాలి. సంసోనునకు వెంట్రుకలను పెరిగినట్లుగా పెరిగించగలిగిన వాడును కూడా ఆయనే తప్ప ఏ డాబరామ్మలా కాదు, ఏ నూనె కానే కాదు. మీరు ఎన్ని నూనెలు రాసినా మీ ముఖాలు ఆముదం పెడత ముఖాల్లాగానే ఉంటాయే తప్ప ఏం పెరగవు. కానీ వెంట్రుకలు పెరగాలంటే మీ హృదయంలో నెమ్మది దొరకాలి. స్తోత్రం. మీ హృదయములో సమాధానం ఉండాలి. మీ హృదయం అంతయును కూడా ప్రశాంతతతో మీరు బ్రతకగలిగితే విటమిన్స్ అన్ని అభివృద్ధి చెందుతాయి. స్తోత్రం. మరి ఇప్పుడు ఈ విటమిన్స్ అన్ని అభివృద్ధి చెందే శాంతి, సమాధానం, ప్రేమ ఎక్కడ నుండి వస్తుందయ్యా అంటే సీమోను పేతురుతో చెప్పాడు, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా? స్తోత్రం. ఇప్పుడు ఈమె యేసును ప్రేమించింది గనుక యేసు కోసం చేసిన త్యాగం చూడండి. యేసుకు సమయం ఇచ్చింది, విలువైన వాటినన్నింటినీ యేసు కోసం ఇచ్చింది. ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్మును అడిగితే, గుడిలోకి వచ్చిన వాళ్ళందరూ సామాన్యులేం కాదు, మీరందరూ మేటెద్దులే. స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒక్కొక్కరు నడవరు. మీరు నడిస్తే మీ పక్కన కనీసం 3 ఉంటారు, మీ ప్రక్కన 7 ఉంటారు. ఆ 7 రాకపోతే, ఆ 3 రాకపోతే కనీసం కేకన్నేస్తారు. నేను వెళ్తున్నా చేపలు పట్టడానికే, నేను వెళ్తున్నా మార్కెట్కి, నేను వెళ్తున్నా డిమార్ట్కి, నేను వెళ్తున్నా పిక్నిక్కి. ఉచిత బస్ మధ్యలో విన్నమాట. ఉచిత బస్సు అయిన కాడి నుంచి, ఫ్రీ టికెట్ అయిన కాడి నుంచి అంట టీ తాగడానికి కూడా హైదరాబాద్ వెళ్దాం అంటున్నారు. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు నన్ను ప్రేమించుచున్నారా? సీమోను పేతురుని అడిగాడు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఆ ప్రసంగం నేను ముగిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తే నువ్వేం చెయ్యాలి? ప్రేమించిన వ్యక్తిని ఇంట్లో ఇడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఏం చేస్తాను చెప్పండి? నీ పనంతా విడిచిపెట్టి ముందు నువ్వు ప్రేమించిన మనిషి కోసం సమయం ఇస్తాం కదా. అట్లాగే నువ్వు భక్తురాలుగా కాబట్టి, నువ్వు కేవలం ఇష్టురాలువు కాబట్టి, ప్రతి సమస్యలో నుండి నువ్వు తప్పించబడే దానవు కాబట్టి, నువ్వు హెచ్చింపబడాలని కోరిక నీకుంది కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే దేవునిని ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, సీమోను పేతురు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, సీమోను నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా?
ఎంత ప్రేమిస్తున్నావు? దేవునిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు చెప్పండి. నువ్వు దేవునిని ప్రేమించుచున్నావా అంటే నువ్వు దేవుని కోసం ఏం చేయాలి? ఇప్పుడు ఏమండి, నేను ప్రేమిస్తున్నానండి. పరిసయ్యుడిలాగా ప్రేమిస్తే సుఖమా? పరిసయ్యుడు ప్రేమించినట్టు నటించాడు, కానీ ఒక సుక్క కన్నీరు బుట్టు రాలేదు. ఏం నష్టపోయిన పరిస్థితి ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, ఇంకా అక్కడ చాలా వివరంగా ఆ 7వ అధ్యాయం మీరు కంప్లీట్గా 36వ వచనం తర్వాతనైనా చదవండి. ఇద్దరు రుణస్తుల గురించి కూడా చెప్పాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే నిజంగా ఎవరైతే దేవుని వలన క్షమింపబడ్డాము అనే గుర్తింపు గ్రహింపు కలిగిందో వాళ్ళు మాత్రమే దేవునిని ప్రేమించగలరు. స్తోత్రం. నా బలహీనత నుండి దేవుడు విడిపించాడు, నా దరిద్రత నుంచి నాకు విడుదల ఇచ్చాడు, నా శాపాన్ని దేవుడు పోగొట్టాడు, నా జీవితంలో నా పాపాలన్నింటి నుండి నాకు విడుదల ఇచ్చాడు అని ఎవరికైతే నమ్మకం ఉందో అట్టివాడు ఆయనను ప్రేమిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను నీతిమంతుని, ఇంకా ఆ నీతిమంతుడైన దేవుడితో నాకేం పని? నేను పరిశుద్ధుని, నాకు ఆ పరిశుద్ధుడైన దేవుడితో ఏం పని? ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ ఎందుకు అవసరం? అవసరమేనా? ఇప్పుడు వెళ్ళారా? ఎప్పుడన్నా ఫీజు 200 కట్టొచ్చారా? ఒట్టిగా వెళ్ళి చూద్దామా? వెళ్ళి కట్టలేదు కదా. కట్టామంటే, ఫీజు కట్టామంటే మన శరీరంలో ఏదో బలహీనత ఉంది. స్తోత్రం. అందుకే మీరు బలహీనులై ఉండగా, మీరు రోగులై ఉండగా, మీరు ఇంకను దూరస్తులై ఉండగా, మీరు పాపులై ఉండగా నేనే మీ యొద్దకు వచ్చాను, నేనే మిమ్మల్ని ప్రేమించాను, నేనే మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను, నేనే మిమ్మల్ని రక్షించాను, నేనే మిమ్మల్ని స్వస్థత పరచాను. స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవా నన్ను ప్రేమించావు గనుక ఇప్పుడు తిరిగి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్తోత్రం. అట్టున్నరంట. జ్ఞాపకం చేసుకోండి. అట్టు పెట్టిన అమ్మకి ఎంత పెట్టాలంట? ఎంత పెట్టాలండి? 8.5 పెట్టాలని లోకం చెప్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీవు నన్ను ప్రేమించు. ఇప్పుడు దేవుని ప్రేమించేవారు ఎట్లా ప్రేమించాలయ్యా అంటే, మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోనండి. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ బలముతోను, పూర్ణ వివేకముతోను నీ దేవుడైన హల్లెలూయా ఎట్లా ప్రేమించాలి? చదువుతారా ఒకసారి, ఇంకోసారి కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. మీరందరూ ప్రేమిస్తున్నారు. మందిరంలోకి వచ్చి ఎందుకు గంభీరంగా పాటలు పాడుతున్నామంటే ఆయనను మనం ప్రేమిస్తున్నాం. స్తోత్ర. ఒక రోగి వచ్చాడు, కుంచోడు వచ్చాడు, మందిరంలోకి వచ్చాడు, గంతులేస్తూ అరుస్తూ కేకలేస్తుంటే ముందు వచ్చిన వాళ్ళందరూ వెనక్కు తిరిగి చూస్తున్నారు. ఏమొచ్చిందిరా? వీడు గేటు దగ్గర ఉండి, గుమ్మం దగ్గర ఉండి, మెట్ట దగ్గర ఉండి భిక్షం ఎత్తుకున్నవాడు కదా, అడుక్కున్నవాడు కదా, ఎందుకు ఇంత కేకలేస్తున్నాడు అంటే యేసు దయ వలన వాడు స్వస్థత నొందాడు గనుక వాడు పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో వాడు బిగ్గరగా ఆరాధన చేస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు మేలు చేసి కూడా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటా మనం నోరు తెరవకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా మరి దేవుని ఎలా ప్రేమిస్తున్నామని చెప్పుకోగలుగుతాం? అక్కడ అంటాడు మార్కు సువార్త 12వ అధ్యాయంలో చెప్పిన 30వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. ఇక్కడ ప్రేమ అతడు ప్రేమించాడు. ఎవరు ఆయన? పరిసయ్యుడు. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ ప్రేమించింది. ఏం చేసిందంట? ఈమె ప్రేమలో గొప్పతనం చూడండి, ఆ ప్రేమలో లేమిడితనం చూడండి. దేవుని బిడ్డలారా, ఆ లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె
ఆయనను ప్రేమించను గనుక ఆమెకున్నదంతయును కూడా, జీవనమంతయును కూడా ఆమె ఆయనకు ఇచ్చెను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇచ్చుట విషయంలో కూడా ఎవరు ఎక్కువ ఇస్తున్నారు అయ్యా అంటే, ఎవరు ఎక్కువ ఇస్తున్నారంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు వారికి ఉన్న ప్రేమను బట్టే ఇస్తున్నారు. స్తోత్రం. దశంభాగం దేవుడి సొమ్ము అని తెలుసు. దశంభాగం దేవుడి సొమ్ము. దేవుడి సొమ్ము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన వారు ఎవరు ఇస్తారు చెప్పండి? దేవునిని ప్రేమించేవారు దేవునికి ఇవ్వగా. అంటే నువ్వు ఇవ్వడం లేదు అంటే నీ ప్రేమలో ఏమి తక్కువైంది? ఏం తక్కువైందంట? పూర్ణత్వము లేదు, పూర్ణ బలము లేదు, పూర్ణంగా ప్రేమించటం లేదు, పూర్ణ విశ్వాసంలోనే లోపం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవునిని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము. రోమాపత్రిక 8వ అధ్యాయము ఎన్నో వచనం తల్లి? 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడే చూసుకుంటాడు. స్తోత్ర. దేవునికి విత్తనం ఇస్తే, విత్తనము వేస్తే, దేవునికి మనకు ఉన్నదానిలో దేవునికి మనం ఇస్తే దేవుడే ఇస్తాడు. మనము సమయాన్ని దేవునికి ఇస్తే, పాట పాడుకుంటాం, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఏమేమి ఇవ్వాలి? నీ దేహము ధనము సమయం. ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఈ 3 సాధారణంగా భూమి మీద నువ్వు ఎంత పనైనా, అర్జెంటుగా వెళ్ళే పని అయినా, నీకు ప్రియమైన బంధువు ఇంటికి వచ్చాడంటే ఏం చేస్తావు చెప్పండి? నువ్వు అక్కడే ఉండి ఇదిగో తాళాలు తీసుకో, కానీ నేను పనికి వెళ్ళి వస్తా అంటే కుదురుద్దా? నీ శరీరముతో, నీ శరీరం అక్కడ ఉండాలి, తర్వాత నీ సమయం అక్కడ గడపాలి. నువ్వు సమయం ఇవ్వకుండా, నీకున్న విలువైన దాన్ని పెట్టకుండా, నువ్వు అక్కడ ఉండకుండా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నాకు పని ఎక్కువైపోయింది నేను గడపలేను అంటే కుదురుతా? చూసారు? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్న మనం దేవునికి ఏమి ఇవ్వాలంటే, నీ దేహము ఇవ్వాలి, రెండవది నీ ధనము ఇవ్వాలి, మూడవది నీ సమయము ఇవ్వాలి. స్తోత్ర. హల్లే
నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము